హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజు ఒక మంచి డెలీషియస్ అండ్ టేస్టీ రెసిపీ మీతో షేర్ చేయబోతున్నానండి. అదేంటంటారా, మటన్ కోర్మా, మటన్ మసాలా కోర్మా రెసిపీ అయితే మీతో షేర్ చేయబోతున్నాను. చాలా టేస్టీగా ఉంటుంది, చాలా డెలీషియస్గా ఉంటుంది. రోటీలో అయినా, రైస్లో అయినా, పులావ్లో అయినా చాలా చాలా సూపర్గా ఉంటుంది, అద్దరిపోతుంది అంతే. సో ముందుగా ఇక్కడ వచ్చేసి మటన్ తీసుకున్నాను. హాఫ్ కేజీ కన్నా కొద్దిగా ఎక్కువగానే ఉంటుంది. శుభ్రంగా 2 to 3 టైమ్స్ శుభ్రంగా వాష్ చేసుకొని అందులో పెరుగు, ఒక హాఫ్ కప్పు పెరుగు, అలాగే జీలకర్ర పొడి, 1 టీ స్పూన్ కారం పొడి, మీరు ఎంత స్పైసీగా తింటారో దాని అకార్డింగ్ యాడ్ చేసుకోండి. రుచికి సరిపడినంత ఉప్పు, 1 టీ స్పూన్ ధనియాల పొడి, హాఫ్ టీ స్పూన్ మిరియాల పొడి, అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ గరం మసాలా పొడి యాడ్ చేసుకోవాలి. ఇందులోనే కొత్తిమీర, పుదీనా శుభ్రంగా వాష్ చేసి యాడ్ చేసుకోండి. అలాగే ఒక 3 పచ్చిమిర్చి ఇలా కట్ చేసి యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. ఆ తర్వాత టమాటాలండి, ఇందులో కొద్దిగా టమాటాలు ఎక్కువగా పడతాయి, ఓకేనా. సో మసాలా కూర్మా అని చెప్పాను కదా, టమాటాలు ఎక్కువగా ఉంటేనే మసాలా కూడా ఎక్కువగా ఉంటుంది. ఒక 3 పెద్ద సైజ్ టమాటాలను సన్నగా కట్ చేసి ఇలా యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత 2 టేబుల్ స్పూన్ల వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఇప్పుడు వీటిని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసేసుకొని మీ దగ్గర టైం ఉంటే 2 అవర్స్ పెట్టండి, లేదంటే అప్పటికప్పుడు అయినా ప్రిపేర్ చేసేయచ్చు. సో నేను ఇన్స్టెంట్గా ప్రిపేర్ చేస్తున్నాను. సో ఇక్కడ ఒక కుక్కర్ పెట్టేసుకొని అందులో ఒక 3 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ యాడ్ చేసుకోవాలి. అందులో హోల్ గరం మసాలా, సో ఇక్కడ చూపిస్తున్నాను చూడండి, పౌజ్ చేసి మీరు చూసుకోండి ఏమేమి ఉన్నాయి అనేది, ఓకేనా. సో ఇవి ఆయిల్ కొద్దిగా హీట్ అయిన తర్వాత వేసుకోవాలి. వేసుకొని 1 మినిట్ వరకు ఫ్రై చేసుకోవాలి. అప్పుడు అరోమా అనేది వస్తుందన్నమాట, అంటే మంచి అరోమా వస్తుంది, స్మెల్ వస్తుంది, ఓకేనా. ఇప్పుడు ఇందులో సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ యాడ్ చేసుకోవాలి. సో ఒక 2 పెద్ద సైజు ఆనియన్స్ సన్నగా చాప్ చేసి యాడ్ చేసుకోవాలి. అండ్ ఆనియన్స్, టమాటాలు ఎక్కువగా ఉండడం వల్లనే మంచి మసాలా అనేది ప్రిపేర్ అవుతుంది అండ్ థిక్గా కూడా ఉంటుందన్నమాట. సో ఇక్కడ చూడండి, కలర్ చేంజ్ అయిపోయాయి కదా, బ్రౌన్ కలర్లో వచ్చేసాయి ఆనియన్స్. ఇప్పుడు ఇందులో మనం ఆల్రెడీ మ్యారినేట్ చేసి పెట్టుకున్న మటన్ యాడ్ చేసుకోవాలి. సో మొత్తం ఇలా యాడ్ చేసేసుకోండి. ఒకసారి డెఫినెట్గా ట్రై చేయండి ఫ్రెండ్స్, నిజంగా చెప్తున్నాను, చాలా చాలా టేస్టీగా ఉంది, ఓకేనా. సో ఇలా మొత్తం యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. అండ్ రెసిపీ ఒకసారి డెఫినెట్గా ట్రై చేసి నాకు కింద కామెంట్ చేయండి రెసిపీ ఎలా ఉంది అనేది. అలాగే మీకు యూస్ఫుల్గా అనిపిస్తే డెఫినెట్గా మర్చిపోకుండా లైక్ అయితే చేసుకోండి. మీరు లైక్ చేయడం వల్ల మరి కొంతమందికి ఈ రెసిపీ అనేది సజెస్ట్ అవుతుందన్నమాట, ఓకేనా. సో ఇప్పుడు మిక్స్ చేసుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ వరకు ప్లేట్ కవర్ చేసి పెట్టేసుకోవాలి. సో ఆఫ్టర్ 5 మినిట్స్ తర్వాత మరొకసారి బాగా మిక్స్ చేసుకొని ఇప్పుడు ఇందులో వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను 1 గ్లాస్ వాటర్ యాడ్ చేశాను. సో మనం మ్యారినేట్ చేసి పెట్టాము కదా బౌల్లో, అదే బౌల్లో వాటర్ వేసి మొత్తం ఇందులో యాడ్ చేశాను అనమాట. సో ఇలా యాడ్ చేసిన తర్వాత ఒకసారి మళ్ళీ మిక్స్ చేసుకొని లిడ్ పెట్టేయాలి. ఒక 3 విజిల్స్ వస్తే సరిపోతుంది. సో ఆఫ్టర్ 3 విజిల్స్ తర్వాత చూపిస్తున్నాను. డైరెక్ట్గా ఓపెన్ చేయకుండా ఇలా స్పూన్ పెట్టండి, అందులో ఉన్న ప్రెజర్ మొత్తం పోయిన తర్వాత కుక్కర్ని ఓపెన్ చేయండి, ఓకేనా, లేదంటే చాలా డేంజర్, ఓకేనా. సో ఇక్కడ చూడండి, ఆఫ్టర్ 3 విజిల్స్ తర్వాత చూపిస్తున్నాను. సో ఇందులో గ్రేవీ ఇంకా ఉంది కాబట్టి వాటర్ యాడ్ చేయాల్సిన అవసరం లేదు. అండ్ ఇందులో ఉన్న మటన్ కూడా కుక్ అయిపోయి ఉంటుంది. బట్ ఇక్కడ నేను ఒక ఆలు, అంటే ఒక బంగాళాదుంప పీల్ చేసేసుకొని వాటర్లో పెట్టాను అనమాట, నార్మల్ వాటర్లోనే పెట్టాను, ఓకేనా. సో ఇలా వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఉప్పు కూడా చెక్ చేసుకోండి. మీకు తక్కువగా అనిపిస్తే కొద్దిగా ఉప్పు కూడా యాడ్ చేసుకోండి. సో నాకు కొద్దిగా తక్కువగా అనిపించింది, నేను ఇక్కడ కొద్దిగా ఉప్పు కూడా యాడ్ చేశాను. అలాగే ఇందులోనే కసూరి మేతి అండి, 1 టేబుల్ స్పూన్ వరకు కసూరి మేతి ఇలా క్రష్ చేసి వేసుకోండి. ఇది ఆప్షనల్ అండి, ఉంటే యాడ్ చేసుకోండి, లేదంటే స్కిప్ చేసేయచ్చు. సో వేయడం వల్ల చాలా మంచి ఫ్లేవర్ ఉంటుందన్నమాట.
సో ఇలా వేసుకున్న తర్వాత మరీ ఒకసారి మిక్స్ చేయాలి. ఇప్పుడు లిడ్ పెట్టేసి 1 విజిల్ వస్తే సరిపోతుంది. సో ఇక్కడ ఆఫ్టర్ 1 విజిల్ నేను చూపిస్తున్నాను. సో చెప్పాను కదా, ఇలా ముందుగా స్పూన్ పెట్టి ప్రెషర్ మొత్తం పోయిన తర్వాత కుక్కర్ను ఓపెన్ చేయండి, లేదంటే బ్లాస్ట్ అవుతుందన్నమాట. ఓకేనా? సో చాలా డేంజర్. ఇక్కడ చూడండి, మన మసాలా కోర్మా అయితే రెడీ అయిపోయింది. అస్సలు ఓపెన్ చేయగానే విజిల్స్ వస్తుండగానే మా పిల్లలకి అయితే ఆకలేస్తుందంట. అమ్మ మంచి స్మెల్ వస్తుంది, ఎప్పుడు కుక్ అవుతుంది, ఎప్పుడు తినాలి అంటున్నారు. సో లిడ్ ఓపెన్ చేయగానే మా బాబు వచ్చేసాడు, అయిపోయిందా ఇంకా తినేద్దామా అని. అంత టేస్టీగా ఉంటుందండి, డెఫినెట్గా ట్రై చేయండి. అండ్ లాస్ట్ టచ్లో కొత్తిమీర, కొద్దిగా పుదీనా కూడా యాడ్ చేశాను. సో ఇక్కడ చూడండి, చూస్తుంటేనే మౌత్ వాటరింగ్గా ఉంది కదా, బట్ టేస్ట్ కూడా చాలా చాలా టేస్టీగా ఉంటుంది అండ్ చాలా డెలీషియస్గా ఉంటుంది. ఒకసారి డెఫినెట్గా ట్రై చేయాల్సిన రెసిపీ ఇది. రెసిపీ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ని మిస్ అవ్వకుండా చూడాలంటే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ను యాక్టివ్ చేసుకోండి.